మలేషియా మీదుగా జపాన్ లేడీ ప్రధాని తకాయిచితో చర్చలు జరిపి దక్షిణ కొరియా చేరుకున్న ట్రంప్ మళ్లీ వేసేశాడు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ 55వ సారి మళ్లీ కామెంట్ చేశారు. ఇరు దేశాలను సుంకాలతో బెదిరించి మరీ దారికి తెచ్చారని చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 10న పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరువాత రెండు దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తతలను 250% టారిఫ్ బెదిరింపులతో ఆపారని తెలిపారు. భారత్ పాక్ మధ్య ఘర్షణలో 7 విమానాలు నేలకూలాయని, యుద్ధం ఉధృతమవుతూ ఉండగా భారత ప్రధాని మోదీ పాక్ నేతలతో నేను ఫోన్లో మాట్లాడా, మీ దేశాలపై 250% టారిఫ్ విధిస్తా, మీరు ఎప్పటికీ అమెరికాతో వ్యాపారం చేయలేరు అని హెచ్చరించా. అంతే 2 రోజుల తర్వాత వెంటనే సీజ్ ఫైర్ కుదుర్చుకున్నారు అని మన తెలుగు కమేడియన్ బ్రహ్మానందం కన్నా నాటకీయంగా ట్రంప్ తెలిపారు. ఆయన భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపాలని మాత్రమే చెబుతున్నారు, కానీ పహల్గాం ఘటన విషయం మాత్రం మాట్లాడడం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన అకృత్యాల జోలికి మాత్రం పోవడం లేదు. భారతదేశం అంటే ట్రంప్ పీకల్లో ద్వేషం పెంచుకున్నారు. ప్రతిరోజు మన దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే గాయని ఆయనకు తెల్లవారడం లేదు. ఖచ్చితంగా తన మాటల్లో మన దేశం పట్ల అక్కసు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో 2వసారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారతీయులను పదే పదే వివిధ రూపాల్లో టార్గెట్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు తాజాగా మరొకసారి తన ద్వేషాన్ని చాటుకున్నారు. అమెరికన్లను ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెడతానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికన్ యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అక్కడి కంపెనీలు విదేశీ నిపుణులకు H-1B వీసాలు ఇప్పించి నియమించుకోవడమేనని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏడాదికి $1,00,000 ఫీజు ప్రకటించి H-1B వీసాల జారీ విషయంలో తన మాట వినని అమెరికన్ కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. స్థానిక కంపెనీలు విదేశీయులకు ఇచ్చే H-1B వీసాని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఓ యాడ్ తయారు చేసి విడుదల చేయించారు. కంపెనీలు H-1B వీసాల ద్వారా దుర్వినియోగంతో అమెరికన్ యువతకు అవకాశాలు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. అలా అభియోగాలు చేయడం ద్వారా వారిపై విదేశీ నిపుణులని తీసుకోకుండా ఒత్తిడి పెంచాలని చూస్తోంది ట్రంప్ సర్కార్. H-1B వీసా దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికుల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయబడడంతో పాటు యువ అమెరికన్ల నుండి అమెరికన్ డ్రీమ్ దొంగతనం జరుగుతోందని కార్మిక శాఖ యాడ్లో ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యదర్శి లోరీ చావేజ్ డీరమర్ నాయకత్వంలో తాము కంపెనీలను వారి H-1B దుర్వినియోగానికి జవాబుదారీగా చేస్తున్నామని, అమెరికన్ ప్రజల కోసం అమెరికన్ కలల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో 1950ల నాటి అమెరికన్ల కల ఫుటేజ్ను, సబర్బన్ ఇళ్లు, ఫ్యాక్టరీ అంతస్తులు, సంతోషకరమైన కుటుంబాలను ఆధునిక గణాంకాలతో చూపిస్తోంది. H-1B వీసాలను 71% మంది భారతీయులే కైవసం చేసుకుంటున్నారని ఇందులో తెలిపారు. తరతరాలుగా అమెరికన్లు తగినంతగా కష్టపడి పనిచేస్తే వారు అమెరికన్ డ్రీమ్ ను సాధించగలరని తాము వారికి చెప్పామని, కానీ చాలా మంది యువ అమెరికన్ల కలల్ని భారతీయులు దొంగిలిస్తున్నారంటూ ఆక్షేపించారు. రాజకీయ నాయకులు, అధికారులు కంపెనీలు H-1B వీసాను దుర్వినియోగం చేయడానికి అనుమతించడంతో వారి ఉద్యోగాలను విదేశీ కార్మికులు భర్తీ చేశారని, కానీ ఇప్పుడు ట్రంప్ యువ అమెరికన్లకు కొత్త అవకాశాన్ని అందిస్తున్నారని తెలిపారు. అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ నినాదాలతో అమెరికన్లను ఆకట్టుకుని 2వసారి అధికారంలోకి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన బాధ్యతలు చేపట్టి 10 నెలలైంది. కానీ అమెరికాలోని విదేశీయులు, ప్రపంచ దేశాలన్నీ ఈ 10 నెలల పాలనను 10 ఏళ్ల భారంగా భావిస్తున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ చేస్తున్న అరాచకాలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. నచ్చిన దేశాలపై తక్కువ, మాట వినని దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధించారు. టారిఫ్ల అంశం తన పరిధిలో లేకపోయినా ఏకపక్షంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసి అమలు చేస్తున్నారు. అయితే ట్రంప్ దూకుడుకు సెనెట్ బ్రేక్ వేసింది. అంతర్జాతీయ టారిఫ్లను సెనెట్ గట్టిగా వ్యతిరేకించింది. 51-47 ఓట్లతో టారిఫ్ ను ఓడించింది. దీంతో వాణిజ్య యుద్ధాలు త్వరలో ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఇది 2 పార్టీల సమ్మతితో జరిగిన మొదటి పెద్ద విజయంగా చెబుతున్నారు పరిశీలకులు. టారిఫ్లకు వ్యతిరేకంగా 2 పార్టీలు ఏకమయ్యాయి. సెనెట్లోని డెమోక్రాట్లు ప్రధానంగా మద్దతు ఇచ్చినప్పటికీ 4 రిపబ్లికన్ సెనేటర్లు కీలకంగా మలుపు తిప్పారు. ఈ వారం ముందు బ్రెజిల్, కెనడా టారిఫ్లపై కూడా సారూప్య ఓట్లు జరిగాయి. ఈ ఘటనలు ట్రంప్ విధానాలకు సవాల్గా మారాయి. ఆర్థిక నిపుణులు ధరల పెరుగుదలను నివారించే అవకాశంగా చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ అధికారాలను పునరుద్ధరించే సంకేతం. టారిఫ్లు రద్దు కావడంతో దిగుమతులు సులభతరమవుతాయి, ఉత్పత్తి ధరలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఇది ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో లాభాలను పెంచుతుంది. అయితే దేశీయ ఉత్పాదకులకు
సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విదేశీ పోటీ తీవ్రమవుతుంది. మొత్తంగా ఈ మార్పు జీడీపీ పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సెనేట్ నిర్ణయం ట్రంప్ పాలనకు పెద్ద దెబ్బగా మారనుంది. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. 2026లో జరిగే ఎన్నికలపై ఇవి ప్రభావం చూపుతాయి. ట్రంప్ ఈ చర్యలను అత్యవసరంగా ప్రకటించినా సెనేట్ దాన్ని అడ్డుకుందనే చెప్పాలి. అధ్యక్ష అధికారాలను పరిమితం చేసే చర్చను రేకెత్తిస్తోంది. తద్వారా ఇకపై ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని సెనెట్ స్పష్టం చేసింది. ఈ బిల్లు ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో చర్చకు వస్తుంది. అక్కడ కూడా బైపార్టిసన్ మద్దతు ఉండవచ్చు. దీంతో అంతర్జాతీయంగా చైనా, యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరుగుపడతాయి. వాణిజ్య ఒప్పందాలు త్వరగా ఏర్పడతాయి. ట్రంప్ నిర్వాకంతో విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి. అక్రమంగా ఉంటున్నారని వేల మందిని ట్రంప్ వారి దేశాలకు పంపించారు. అక్రమంగా ఉంటున్న వారిని పట్టుకొని జైల్లో పెట్టారు. ఇక యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులపై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా వినియోగంపై నిఘా పెట్టారు. H1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారీగా ఫీజు పెంచారు. ఆటోమేటిక్ రెన్యువల్ నిలిపివేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను ట్రంప్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో అమెజాన్ H1B వీసాల జోలికి పోమని ప్రకటించింది. ఇక కొత్తగా అమెరికా వెళ్లాలని అనుకునేవారు ఆ ఆలోచన విరమించుకుని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ను ఓ NRI యువతి కడిగి పారేసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు వాన్స్ ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిసిసిపి విశ్వవిద్యాలయంలో జరిగిన టర్నింగ్ పాయింట్ USA కార్యక్రమంలో కఠిన వలసల విధాన అవసరాన్ని వాన్స్ సమర్థించారు. చట్టబద్ధంగా వచ్చిన వలసదారుల ప్రవాహం కూడా అమెరికా సమాజాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సభలో భారతీయ మూలాలు ఉన్న యువతి ప్రశ్నలతో వాన్స్ ను నిలదీశారు. అమెరికా కళలను నమ్మి చదువుకున్న చట్టబద్ధంగా వచ్చిన వారిని ఇప్పుడు అనవసరమైన వారుగా ఎందుకు చూస్తున్నారు అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఆమె మాటలకు హాజరైన విద్యార్థుల నుంచి చప్పట్లు వినిపించాయి. ఆ యువతి ఉద్వేగభరితంగా మాట్లాడుతూ వలసదారుల పాత్రను గుర్తించి వారిని వెనక్కి నెట్టే విధానాలపై ప్రశ్నలు లేవనెత్తింది. ఆమె ధాటికి వాన్స్ కాస్త తికమక పడ్డారని చెప్తున్నారు పరిశీలకులు. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాలా అని ఆలోచింపజేసే ప్రశ్న వేసింది. దానికి వాన్స్ తన మత విశ్వాసాన్ని గౌరవిస్తారని, భవిష్యత్తులో తన భార్య కూడా అదే దారిలో నడుస్తారని ఆశిస్తున్నారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఘాటు చర్చకు దారితీశాయి. ఇండో అమెరికన్ సమాజం వాన్స్ ద్వంద్వ వైఖరిని విమర్శిస్తోంది. భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఆయన పెళ్లి జరిగిందంటూ మత స్వేచ్ఛపై వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిగత ప్రతిష్ట మసక బారేలా చేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా అక్కడ ట్రంప్ ఎలా ఉంటే వీరంతా అలా మాట్లాడక తప్పదు. తనేమో మన దేశంలో మరొక ప్రతిపక్షంగా మారిపోయాడు. నిత్యం భారత్ పై పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నాడు. ట్రంప్ మాటను భారత్ లెక్క చేయకపోవడం, ఆంక్షలను పట్టించుకోకపోవడం, ఇదే సమయంలో భారత అభివృద్ధిలో దూసుకుపోవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. నెల రోజులుగా అమెరికాలో షట్ డౌన్ అమలవుతూ ఉండగా భారత్ మాత్రం వెలిగిపోతోంది. ఇదే ట్రంప్ కు కంటకింపుగా మారింది.